Hello friends, welcome to TechNews episode 958. ఈరోజు డేట్ February 15th, 2022. ఫ్రెండ్స్ ఇక ఈరోజు డీల్ ఆఫ్ ది డేలో మీకు అమెజాన్కి సంబంధించిన ఎకో ప్రొడక్ట్స్ ఉంటాయి కదా, సో వీటి మీద మీకు చాలా వరకు పెద్ద పెద్ద కూపన్స్ అవైలబుల్గా ఉన్నాయి. గుర్తుపెట్టుకోండి, ఇవి కొన్ని అకౌంట్స్కి మాత్రమే వస్తాయి, అందరికీ రావు. మీ లక్, మీరు ట్రై చేసుకోండి. కూపన్ కోడ్స్ వర్కౌట్ అయితే మాత్రం కిల్లర్ డీల్స్ లూట్ చేసేయండి. నేను ఒక 2-3 కింద డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తాను. కూపన్ కోడ్స్ ట్రై చేయండి. చెక్అవుట్లోకి వెళ్ళిన తర్వాత కూపన్ కోడ్ అప్లై చేయండి. అక్కడ మీకు వర్కౌట్ అయినాయి అనుకోండి, కిల్లర్ డీల్స్ లూట్ చేసేసేయండి. సో దాంట్లో వెరీ ఫస్ట్ మీకు స్మార్ట్ ప్లగ్, నేను రెగ్యులర్ ప్రైస్ 999 రూపాయలు ఉంటుంది. కూపన్ కోడ్ అప్లై చేస్తే మీకు 399 రూపాయలకి వస్తుంది, అంటే 600 రూపాయల కూపన్ అయితే వర్కౌట్ అవుతుంది. ఒకసారి చెక్ చేయండి. రెండోది మీకు ఎకోఫ్లెక్స్ కాంబో ఉంటుంది విప్రో 9 వాట్స్ బల్బుతో పాటు. సో ఇది రెగ్యులర్గా మీకు 1799 ఉంటుంది, అండ్ కూపన్ అప్లై చేస్తే 1000 రూపాయల 49 ఉంటుంది. అండ్ ఇంకొన్ని ప్రొడక్ట్స్ ఉన్నాయి, కొన్ని యాడ్ చేస్తాను, వాటిని కూడా ఒకసారి ట్రై చేయండి. కూపన్ కోడ్స్ వర్కౌట్ అయితే సూపర్గా ఉంటాయి అనమాట. డీల్స్ అయితే ఒక లుక్ అయితే వెండి. ఇంకా నెంబర్ ఆఫ్ డీల్స్ లూట్స్ కోసం మన ఛానల్ సంబంధించిన డీల్స్ గ్రూప్ని ఫాలో అయిపోండి. అక్కడ నుంచి మీరు నెంబర్ ఆఫ్ డీల్స్ లూట్ చేయండి, లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఇక ఈరోజు కూడా మనకి చాలా ఇంట్రెస్ట్ న్యూస్ ఉన్నాయి. న్యూస్ చూడండి, లైక్ చేయండి, దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి లేటెస్ట్ ట్రెండింగ్ న్యూస్ కోసం. ఇక ఈరోజు మన టెక్ న్యూస్ అనేది చూసేద్దాం. ఫస్ట్ మనకి పోకో నుంచి. పోకో ఫైనల్గా ఈరోజు మన ఇండియాలో పోకో M4 Pro 5G మొబైల్ని అఫీషియల్గా లాంచ్ చేసింది. స్టార్టింగ్ వేరియంట్ మీకు 4GB ప్లస్ 64GB వేరియంట్ 14,999 రూపాయలు పెట్టారు. February 22వ తారీఖు నుంచి ఇది మీకు సేల్లోకి వస్తుంది. అండ్ ఫ్లిప్కార్ట్లో దీనికి సంబంధించిన కార్డ్ ఆఫర్స్ వీళ్ళు February 22వ తారీఖే యాడ్ చేస్తారు. ఎంత లేదన్నా మీకు ఒక 1500 రూపాయలు డిస్కౌంట్ ఏదో ఒక కార్డ్ మీద వీళ్ళు ఇచ్చే అవకాశం అయితే ఉంటుంది. సో దీనికి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ ఏంటి, దీన్ని తీసుకోవచ్చా లేదా, దీంట్లో ఫీచర్స్ ఎలా ఉన్నాయి అనేది సపరేట్గా నేను ఒక చిన్న వీడియో ఇస్తాను, ఇక్కడ కార్డ్స్లో ఉంటుంది, ఒకసారి చెక్ చేయండి. అండ్ ఇదే ఈవెంట్లో వీళ్ళు MIUI 13 ఫర్ పోకో ఫోన్స్కి సంబంధించిన రోడ్ మ్యాప్ను కూడా వీళ్ళు రివీల్ చేశారు. అంటే పోకో ఫోన్స్ ఎవరైతే వాడుతున్నారో వాళ్ళకి MIUI 13 అనేది ఎప్పుడు వస్తుంది అనేది దీంట్లో వీళ్ళు మాట్లాడారు. పోకో M4 Pro అంటే ఈరోజు లాంచ్ అయిన ఫోను, పోకో X3 Pro, అలాగే పోకో F3 GT, ఈ 3 ఫోన్స్కి వితిన్ 1 or 2 వీక్స్లో మీకు MIUI 13 అనేది రోల్అవుట్ అవుతుంది. అండ్ రిమైనింగ్ ఫోన్స్కి మాత్రం వీళ్ళు మెల్లమెల్లగా ఒక్కొక్క దానికి రిలీజ్ చేసుకుంటూ వస్తారు. సో ఎవరైతే పోకో M4 Pro 5G కొనాలనుకున్నారో, ఎవరైతే పోకో X3 Pro వాడుతున్నారో, ఎవరైతే పోకో F3 GT వాడుతున్నారో వాళ్ళకి మాత్రం వితిన్ షార్ట్ టైంలో మీకు MIUI 13 అనేది అఫీషియల్గా వీళ్ళు రోల్అవుట్ చేస్తారు. అండ్ దీంతోపాటు వీళ్ళు నెక్స్ట్ ఫోన్ వీళ్ళు వెరీ సూన్ లాంచ్ చేయబోతున్నట్టు కూడా ఒక టీజర్ అయితే తీసుకొచ్చారు, కమింగ్ సూన్ అని చెప్పి. ఇది పోకో F4 GT కానీ లేదంటే పోకో X4 కానీ అయి ఉండొచ్చు. పోకో F4 ఆర్ X4 ఏదో ఒకటి ఫోన్ అయితే వీళ్ళు వెరీ సూన్ లాంచ్ చేస్తారు. X4 అయితేనేమో చైనీస్ రెడ్మీ నోట్ 10 Pro 5G మొబైల్ ఏదైతే ఉందో, స్నాప్డ్రాగన్ 695 5G ప్రాసెసర్తో లాంచ్ అయిన ఫోన్ ఏదైతే ఉందో దాన్ని వీళ్ళు మన ఇండియాలో పోకో X4 కింద లాంచ్ చేయొచ్చు ఒకవేళ ఇదే అయితే. F4 GT అయితే రెడ్మీ K50 గేమింగ్ ఎడిషన్ రేపు 16వ తారీఖున చైనాలో లాంచ్ కాబోతున్న ఫోన్ని వీళ్ళు రీబ్రాండ్ చేస్తారు. సో ఏదైనా మీకు మార్చి 1st or 2nd వీక్లో వీళ్ళు మన ఇండియాలో ఒక ఫోన్ అయితే వీళ్ళు లాంచ్ చేసే అవకాశం అయితే ఉంటుంది. నెక్స్ట్ మనకి రెడ్మీ నుంచి. రెడ్మీ ఈరోజు సైలెంట్గా మన ఇండియాలో రెడ్మీ 10 2022 వేరియంట్ని అఫీషియల్గా తీసుకొచ్చేసింది వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్లోకి. అండ్ ఇది లాస్ట్ టైం ఉన్న రెడ్మీ 10కి దీనికి ఏమైనా చేంజెస్ అని అంటే ఒకటి చేంజ్ ఉంటుంది, పైన 2022 అనే ట్యాగ్ ఉంటుంది అనమాట పేరుకి. రెడ్మీ 10 2022 సేమ్ ప్రైజింగ్లో వీళ్ళు తీసుకురావచ్చు. ఇది మీకు mi.comలో అవైలబుల్గా ఉంది, ఒక లుక్ అయితే వేయండి. నెక్స్ట్ మనకి రియల్మీ నుంచి. రియల్మీ ఈరోజు రియల్మీ C25 మొబైల్కి ఆండ్రాయిడ్ 12 బేస్డ్ రియల్మీ 3.0కి సంబంధించిన ఎర్లీ యాక్సెస్ ప్రోగ్రామ్ని స్టార్ట్ చేస్తుంది. ఎవరైతే రియల్మీ C25 మొబైల్ వాడుతున్నారో ఒకసారి చెక్ చేసుకోండి, మీకు ఒక ఎర్లీ యాక్సెస్ ప్రోగ్రామ్ అనేది ఆండ్రాయిడ్ 12 బేస్డ్ అప్డేట్ వీళ్ళు తీసుకొస్తున్నారు. అలాగే రియల్మీ రేపే మన ఇండియాలో రియల్మీ 9 Pro Plus సిరీస్ని లాంచ్ చేయబోతుంది. రియల్మీ 9 Pro సిరీస్ని, దీంట్లో రియల్మీ 9 Pro ఉంటుంది, రియల్మీ 9 Pro Plus ఉంటుంది. వీటికి సంబంధించిన ప్రైజింగ్ ఎంత అనేది చాలామంది వెయిట్ చేస్తున్నారు. రియల్మీ 9 Pro Plus మాత్రం చూడటానికి చాలా బాగుంది. కెమెరాలు ముఖ్యంగా దీంట్లో సూపర్గా ఉన్నాయి. అండ్ ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ కావచ్చు, ఇంకా చాలా ఫీచర్స్ అయితే వీళ్ళు దీంట్లో యాడ్ చేశారు. ఇవన్నీ మనం వెరీ సూన్ మనం అన్బాక్సింగ్ వీడియోలో మాట్లాడుకుందాం. ప్రైజింగ్ మాత్రం రేపు వీళ్ళు అఫీషియల్గా రివీల్ చేస్తారు. నెక్స్ట్ మనకి అసూస్ నుంచి. అసూస్ ఈరోజు మన ఇండియాలో అసూస్ ROG 5S అలాగే అసూస్ ROG 5S Pro ఈ 2 మొబైల్స్ని తీసుకొచ్చారు. సో ఇప్పుడు ఈ ప్రైజింగ్లో ఈ ఫోన్స్ని మీరు చూజ్ చేసుకుంటారా లేదా అనేది అది చూసుకోండి ఒకసారి. ఎవరైతే గేమ్ లవర్స్ ఉన్నారో అసూస్ ROG 5S ఏమో మీకు 50,000 దగ్గర స్టార్ట్ అవుతుంది. అండ్ ROG 5S Pro మాత్రం 80,000 ఉంటుంది. ఇది వెరీ సూన్ మీకు ఫ్లిప్కార్ట్లో
సేల్లోకి అయితే తీసుకురానున్నారు. నెక్స్ట్ న్యూస్ కూడా మనకి రియల్మీ వెరీ సూన్ మన ఇండియాలో రియల్మీ నార్జో 50 మొబైల్ని లాంచ్ చేయబోతుంది. దీనికి సంబంధించిన లాంచ్ పేజ్ అనేది అనుకోకుండా అమెజాన్ వాళ్ళు ఈరోజు తీసుకొచ్చేసారు అండ్ మళ్ళీ బ్యాక్ కూడా తీసుకున్నారు. సో పేజ్ అయితే తీసేశారు వీళ్ళు. అండ్ ఈ రియల్మీ నార్జో 50 అనేది డైమండ్సీ 720 ప్రాసెసర్తో లాంచ్ అవుతుంది. అంటే అండర్ 15,000లోనే ఈ ఫోన్ అయితే ఉండే అవకాశం ఉంటుంది. సో దీనికి సంబంధించిన ఫుల్ టెక్నికల్ డీటెయిల్స్ ఏంటి అండ్ ఎప్పుడు లాంచ్ అవుతుంది అనేది అఫీషియల్గా మనకి వెరీ సూన్ ఈ రియల్మీ 9 సిరీస్ ఉంది కదా, రియల్మీ 9 ప్రో సిరీస్, దీని తర్వాత వీళ్ళు రివీల్ చేసే అవకాశం అయితే ఉంటుంది. నెక్స్ట్ మనకి శాంసంగ్ నుంచి శాంసంగ్ రీసెంట్గా మన ఇండియాలోనూ అలాగే గ్లోబల్గా శాంసంగ్ గెలాక్సీ S22 ఫ్యామిలీని అఫీషియల్గా లాంచ్ చేసింది కదా. అండ్ వీటికి సంబంధించిన ప్రైజింగ్ మాత్రం మన ఇండియాలో ఎంతవరకు రివీల్ చేయలేదు. కాకపోతే ఈరోజు వచ్చిన లీక్ ప్రకారం అయితే శాంసంగ్ గెలాక్సీ S22 ఏమో మీకు అంటే వెరీ ఫస్ట్ మోడల్ ఏమో మీకు 70,000 రూపాయల లోపే ఉంటుంది. 69,990 ఉండొచ్చు, 10 రూపాయల దాకా 70,000 అనమాట. అండ్ S22 ప్లస్కి సంబంధించిన ప్రైస్ మాత్రం ఇప్పుడు రివీల్ కాలేదు, కానీ ఇది అరౌండ్ 80,000 నుంచి 85,000 రూపాయల బడ్జెట్లో ఉండొచ్చేమో. అండ్ S22 అల్ట్రాకి సంబంధించిన ప్రైస్ మాత్రం టిప్ అయితే వచ్చింది. దీని ప్రకారం చూసుకుంటే 1,10,000 అయితే ఉంటుందని తెలుస్తుంది. సో ఈసారి మాత్రం ప్రైజింగ్ కూడా మనం అనుకున్నాం ఫస్ట్ నుంచి మినిమం 70,000 నుంచే స్టార్ట్ అవుతుంది అనుకున్నాం. సో దాని ప్రకారమే ఇప్పుడు ప్రైస్ కూడా మనకి అలాగే ఉండబోతున్నట్టు తెలుస్తుంది. చూడాలి మరి ఇది ఎంత ఉంటుందనేది వెరీ సూన్ మీకు ఒక క్లారిటీ అయితే వస్తుంది. నెక్స్ట్ మనకి వివో నుంచి వివో వెరీ సూన్ మన ఇండియాలో అంటే మేబీ February 21st 22nd ఇలాంటి టైంలో మనకి వివో V23 సిరీస్లో ఇంకొక కొత్త ఫోన్ వివో V23eని కూడా లాంచ్ చేయబోతుంది. ఇది డైమండ్సీ 810 ప్రాసెసర్తో ఉంటుంది. అరౌండ్ 20,000 నుంచి 25,000 రూపాయల బడ్జెట్లో ఈ ఫోన్ వీళ్ళు లాంచ్ చేయొచ్చు. ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్, AMOLED స్క్రీన్, 44 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్, డైమండ్సీ 810 ప్రాసెసర్ ఇలాంటి ఫీచర్స్తో ఉంటుంది. బ్యాక్ సైడ్ ట్రిపుల్ కెమెరా సెటప్ అయితే దీనికి ఉంటుందని తెలుస్తుంది. సో జనరల్గా వివో వాళ్ళు కొంచెం ప్రైస్ ఎక్కువగానే పెడుతుంటారు. సో చూడాలి మరి ఇది ఎంత ప్రైస్లో పెడతారన్నది మీకు February 21 కానీ 22వ తారీఖులో మీకు ఒక క్లారిటీ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. నెక్స్ట్ మనకి ఒప్పో నుంచి ఈరోజు ఒప్పో ఫైండ్ X 5 సిరీస్ సంబంధించిన టీజర్ తీసుకొచ్చింది. ఈ టీజర్లో ఒక క్లారిటీ ఏమి ఇచ్చారంటే వీళ్ళు ఈ ఫైండ్ X 5 సిరీస్లో హ్యాసెల్బ్లేడ్ కెమెరా టెక్నాలజీని వీళ్ళు దీంట్లో యూజ్ చేయబోతున్నట్టు కన్ఫర్మ్ చేస్తారు. రీసెంట్గా మీకు OnePlus 9 Pro సిరీస్లో మీరు చూసారు కదా 9 Proలో. సో అలాంటి టెక్నాలజీ వీళ్ళు తీసుకొస్తున్నారు. అఫ్కోర్స్ ఇప్పుడు మీకు OnePlus = ఒప్పో కదా, ఒప్పో = OnePlus కదా, అందుకని సో ఫైండ్ X 5 సిరీస్లో కూడా ఈ హ్యాసెల్బ్లేడ్ కెమెరా టెక్నాలజీని వాడబోతున్నట్టు కన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు. ఇక ఈరోజు యాప్ అప్డేట్లో మీకు ఒక మంచి నంబర్ పజిల్ గేమ్ గురించి చెప్తాను. ఇది నెంబర్స్ని మెర్జ్ చేసే పజిల్ అట, మెర్జ్ నంబర్ పజిల్. 290 రూపాయలు ఈ రోజు నుంచి 6 రోజుల పాటు ఫ్రీగా సేల్లో ఉంటుంది. డౌన్లోడ్స్ కూడా బాగానే ఉన్నాయి. ఒక లుక్ అయితే వెండి కింద డిస్క్రిప్షన్లో లింక్ అయితే యాడ్ చేస్తాను. సో ఇది ఫ్రెండ్స్ వాళ్ళ టెక్న్యూస్ తెలిసి ఖచ్చితంగా లైక్ చేయాలి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయమని. ఛానల్ సంబంధించిన ట్విట్టర్ అకౌంట్స్ని ఖచ్చితంగా ఫాలో అవ్వండి, టెలిగ్రామ్లో డీల్స్ గ్రూప్ని ఫాలో అవ్వండి, ఇన్స్టాగ్రామ్ని ఫాలో అవ్వండి. సో ఛానల్ కొంచెం సపోర్ట్ చేయండి, లైక్స్ పెంచండి. లైక్స్ బాగా తగ్గించేశారు, ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. దిస్ ఈజ్ రఫీ సైనింగ్ ఆఫ్. జై హింద్.